ఆ యువనేత పేరు చెబితే వైసీపీ నేతలకు హడల్. ఆయన పోరాటం జనసేన యువతకు ఆదర్శం. ఒక వ్యక్తిని నమ్మితే ఆ వ్యక్తి కోసం ఎందాకైనా తెగించి పోరాడే నమ్మిన బంటులు కొందరే ఉంటారు. తొలి నుంచి పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తూ జనసేన పార్టీలో దమ్మున్న యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆ యువ కెరటానికి పవన్ కళ్యాణ్ త్వరలోనే కీలక బాధ్యతలు అప్పగించనున్నారా? ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం కష్టపడుతున్న అటువంటి వారికి పెద్దపీట వేస్తే పార్టీ మరింత బలం పుంజుకుంటుందని పవన్ భావిస్తున్నారా? ఇంతకు ఎవరా యువనేత? ఏంటి అతని గొప్ప? పంచకర్ల సంధి ఈ పేరు వింటే వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుంది. ఈ జగన్ ఇళ్ల పథకాల్లో దొంగ కాంట్రాక్టర్ల గురించి మాట్లాడండి మీరు. అది కాకుండా జనసేన పార్టీని దూషిస్తారంటే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో అనేక పోరాటాలు చేసి జనసేనలోని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. పదుల సంఖ్యలో కేసులను ఎదుర్కొన్నారు. మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానీ నన్ను ఎంత బాధ పెట్టారో అది నా ఒక్కడికి తెలుసు. ఈ రోజు దాదాపు నా మీద 18 కేసులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడా అదరలేదు, బెదరలేదు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం, జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం అలుపెరగని పోరాటం చేశారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తయారయ్యారంటే ప్రశ్న ఏదైనా కూడా సమాధానం ఒకటే, పెళ్లిళ్ళు పెళ్ళాలి, బాయ్ జగ్గు బాయ్. ద్వారంపుడి అనుచరుడు దాడి చేసినా, తిరిగి కేసులు పెట్టినా పోరాడారే తప్ప వెన్ను చూపలేదు. పంచకర్ల సందీప్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపించారు. వైసీపీకి పిచ్చెక్కించిన ప్రతి ఒక్క జనసైనికుడికి, దేవుళ్ళకి, ఆఖరికి వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు కూడా వందలాది డిబేట్స్ లో వైసీపీ నేతలకు చుక్కలు చూపించారు. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కు కరుడు కట్టిన వీరాభిమాని కావడంతో సేనాని అడుగు జాడలో నడుస్తూ జనసేన స్థాపించాక ఆ పార్టీలో చేరి పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తున్నారు. జనసేన పార్టీలో నా ప్రయాణం 2014లో మొదలైంది. నేను జనసేన పార్టీలో మీరు ఏ కార్యక్రమం చెప్పినా కూడా ఆ ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. నా వంతు కృషి నేను చేశాను. పంచకర్ల సందీప్ కష్టాన్ని, ఆయనలోని తెగువను గుర్తించిన పవన్ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ఇక పార్టీలో నిత్యం యాక్టివ్గా ఉంటూ ఈ 10 ఏళ్లలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు సందీప్. భగత్ సింగ్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవడంలో పంచకర్ల సందీప్ పాత్ర మరవలేనిది. జనసేన పార్టీ అభ్యర్థిగా నన్ను భీమి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించినప్పుడు ఆ రోజు నాకున్న సమయానికి సంబంధించి నాకున్న శక్తియుక్తులన్నీ కూడా పెట్టి దాదాపు 25,000 ఓట్లు భీమి నియోజకవర్గంలో నాకు రావడం జరిగింది. జనసేన పార్టీలో 10 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తూ నిస్వార్థంగా పార్టీకి అండగా నిలబడ్డ అతి కొద్ది మందిలో పంచకర్ల సందీప్ ఒకరు. గత జగన్ ప్రభుత్వంలో అంటే 2019 నుండి 2024 వరకు హత్యాయత్నంతో సహా సందీప్ పై 18 అక్రమ కేసులు పెట్టారు. ఈ రోజు దాదాపు నా మీద 18 కేసులు ఉన్నాయి. వైజాగ్ సెంట్రల్ జైల్లో 7 రోజులు రిమాండ్లో సైతం ఉన్నారు. 1 కాదు 2 కాదు. గత జగన్ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా అదరక బెదరక ఎదురొడ్డి పోరాటం చేసిన అతి కొద్ది మందిలో పంచకర్ల సందీప్ ఒకరు. పదవులు ఇవ్వలేదనో, ఎమ్మెల్యే టికెట్లు రాలేదనో అనేక మంది నేతలు జనసేన నుంచి బయటికి వెళ్లిపోయారు. అయితే పంచకర్ల సందీప్ మాత్రం 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్తోనే ప్రయాణం చేస్తున్నారు. ఎటువంటి పదవులు ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సందీప్ కు ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా టికెట్లు దక్కలేదు. అయితేనేం చిన్నపాటి నిరుత్సాహం కూడా లేకుండా కూటమి అభ్యర్థి గెలుపు కోసం ప్రాణం పెట్టి పనిచేసిన ఘనత పంచకర్ల సందీప్ కే దక్కుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
10 ఏళ్ల పాటు జనసేన పార్టీ నేను కష్టపడానని చెప్పుకోవచ్చు. నా మీద 18 కేసులు వేయించుకున్నానని చెప్పుకోవచ్చు. 5 సంవత్సరాల పాటు భీమిలి కాన్ఫరెన్స్ లో పనిచేశానని చెప్పుకోవచ్చు. 8,000 క్రియాశీల సభ్యత్వాలు చేశానని చెప్పుకోవచ్చు. కానీ వీటన్నిటికంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయం గొప్పది. ఇలాంటి నిస్వార్థ నమ్మిన బంటు లాంటి నేతలకు నామినేటెడ్ పదవుల్లో కీలక పదవులను కట్టబెడితే జనసేన పార్టీ మరింత బలపడుతుందన్న విశ్లేషణలు పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ సైతం సందీప్ లాంటి వారికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వస్తున్న నేపథ్యంలో మరి రానున్న కాలంలో సందీప్ కు ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారో అన్నది వేచి చూడాల్సిందే. ఎక్కడ తగ్గాలో మాత్రమే కాదండి, ఎక్కడ తొక్కాలో కూడా తెలిసిన వాడు పవన్ కళ్యాణ్ గారు.